దీపం జ్యోతి పరబ్రహ్మ. శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తుంటారు. ఊర్లల్లో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని నమ్ముతారు. అసలు ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. ఇది దాదాపు ప్రతి శివాలయంలో మనకు కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి పైన తాడు సాయంతో పాత్రను పైకి పంపించి ఆకాశ దీపం వేలాడదీస్తారు. ఈ దీపం ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతలకు దారి చూపడం కోసమని కార్తీక పురాణం చెబుతోంది. ఈ దీపాన్ని ఆలయాల్లోనే కాకుండా ఇంట్లోనూ ఊర్లల్లోనూ వెలిగిస్తారు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీస్తారు. కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళకి మార్గం సరిగ్గా కనిపించడం కోసం దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ ఆకాశ దీపం శివకేశవుల యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శివకేశవుల శక్తితో ఈ ఆకాశ దీపం ధ్వజస్తంభం పైనుంచి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుందని, సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.